ఇప్పుడు ఇంట్లో ఈగలు మోతుంటే కేరళ పోయిన పల్లకిలు మోస్తూ నీ ఇల్లే చక్కగా లేదు, ఇక్కడ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలే చేయలేదు. ఈయన పోయి కేరళలో ఏమో చేసినాం అంటుండు. పోదా కొడంగల్కి వస్తావరా? కొడంగల్ ఏ ఊరు కోదామో చెప్పు. 100% రుణమాఫీ అయిన ఊరు ఉందా కొడంగల్లో? ఏ ఊరు కోదామో రా రేవంత్ రెడ్డి. నీ కొడంగల్ కూర్చొని మాట్లాడుతున్నా, నీ కొడంగల్ కేలే మాట్లాడుతున్నా, నేను ఎక్కడి నుంచో మాట్లాడతలేదు. ఏ ఊర్లో పోయినా ఏ తండాలో పోయినా రుణమాఫీ కాని రైతులు బాధపడతా ఉన్నారు. నీ మాట నమ్మి 2 లక్షల మీద ఉన్న పైసలు కడితే కొత్త అప్పులైనవి తప్ప ఉన్న అప్పు తీరలేదు. రైతుల అరే రైతు బంద్ చేసే ముఖం లేదు నీ తెలివికి. కరోనా వచ్చినా కేసీఆర్ బరాబర్ రైతు బంద్ చేసిండు. నువ్వు 3 సార్లు రైతు బంద్ ఎగ్గొట్టినావు. ఇప్పటికి ఓసారి 3 ఎకరాలకు ఇచ్చినావు, ఓసారి మొత్తానికి ఎగ్గొట్టినావు, ఒకసారి 1 ఎకరానికి ఇచ్చినావు. రైతు బంద్ ఎగ్గొట్టినావు. పోయిన యాసంగి బోనస్ ఎగ్గొట్టిండు, ఈ యాసంగి బోనస్ కూడా గోవిందనే. నీ ముఖం ఇచ్చే ముఖం కాదు, అందుకే సపోర్ట్ చేస్తలేదు. ఇక ఈ అందానికంటే కేరళలో పోయి నేనేమో ఏం పడగొట్టినావు నువ్వు? ఉన్న రైతు బంధు ఉడగొట్టినావు. ఉన్న కళ్యాణ లక్ష్మికి చక్కగా వస్తలేదు, పిల్ల ఉడితే గానీ కళ్యాణ లక్ష్మి చెక్ వస్తలేదు. బతుకమ్మ సీరియల్ బంద్ అయినాయి, కేసీఆర్ కిట్టు పథకం బంద్ అయిపోయింది, బాయికాడ మున్పటి లెక్క కరెంట్ వస్తలేదు. నువ్వు చేసిందేమున్నదా?